జై తెలంగాణ. ఈరోజు ఖమ్మం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ జాగృతి, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ, డిఎస్పీ పార్టీ, విశారదన్ గారు అందరం కలిసి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాము, రాస్తారోకో చేస్తూ ఉన్నాము. మొన్న 15 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో 700 మంది కుటుంబాల మీద వారి యొక్క శాశ్వత దుఃఖానికి కారణమవుతూ బుల్డోజర్ నడిపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రజలకు ఎటువంటి రక్షణ ఇవ్వకుండా, ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పుడు వారందరినీ కూడా ఒకటే చోట పెట్టి, ఒక చిన్న హాల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ భూబాధితులందరినీ కూడా ఆదుకోవడానికి కలెక్టర్ గారు వెంటనే రావాలి. వారి ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి సందర్భం ఉన్నది, వారికి పరీక్షలు రాసేటటువంటి పిల్లలు ఉన్నారు. ఈ అంశాలు ఏవి కూడా పరిగణలోకి తీసుకోకుండా కలెక్టర్ గారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వారు రావాలనేది ప్రధాన డిమాండ్. వారు వచ్చి ఈ సమస్యలు పరిష్కరించాలి. రెండవది, ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఖచ్చితంగా ఎక్కడైతే వాళ్ళ ఇల్లు పడగొట్టారో అది భూదాన్ భూమి కాబట్టి, పేద ప్రజల భూమి కాబట్టి వారికి అదే చోట తిరిగి మళ్ళీ భూమి ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలనేటటువంటి ప్రధాన డిమాండ్తో ఇవాళ రాస్తారోకో చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ పోరాటం పేదల పక్షాన కొనసాగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు జరుగుతున్నటువంటి మహాధర్నా ఏదైతే ఉందో ఇది దాదాపు 20 రోజుల నుంచి జరుగుతున్న ఈ పోరాటానికి ఒక తుది రూపం, అంటే పరిష్కారం, సమస్యని పరిష్కరించే పద్ధతి. మేము మిగతా వాళ్ళలాగా లిప్ సింపతి లేదా ఓదార్పు కోసం మేము వచ్చి రాలేదు. ఈ సమస్య పరిష్కారం కావాలనే ఒక వజ్ర సంకల్పంతో దిగాము. ఈ సమస్యని పరిష్కరించడానికి మా ముందున్న ఏ ఆయుధం ఉంది? మాకు ఒక భారీ ధర్నా చేపట్టడం, ఒక భారీ నిరసన రూపంతో ఈ మొత్తం దిగ్బంధం చేసి, ఈ దిగ్బంధంతో ప్రభుత్వం దిగి రావాలనే ఒక సంకల్పంతో వేలాది మంది ఇక్కడికి వచ్చి బాధితులతో సహా కూర్చున్నాము. దీనికి మొత్తానికి బాధ్యులు ఈ భూదాన యజ్ఞ భూమిలో, ఏందా సైదా ఓ ఆపే, ఈ భూదాన యజ్ఞ భూమిలో ఏ అయితే ఇండ్లున్నాయో ఆ కూలగొట్టిన ఇండ్లని పునర్నిర్మాణం చేయాలి. అది ఎంత ధనం ఖర్చు అయినా అన్ని వందల ఇండ్లని కూల్చారు కాబట్టి వాటన్నింటినీ పునర్నిర్మాణం చేయాలి. రెగ్యులరైజ్ చేసి బాధితులందరికీ పట్టా కాగితాలు ఇచ్చి ఇండ్లని కట్టించి ఆ కాగితాలను వాళ్ళ చేతిలో పెట్టేంత వరకు ఈ ధర్నా ఇక్కడి నుంచి ఆగేది లేదు. ఆ కలెక్టర్ వచ్చి ఆ హామీ పత్రం మా చేతిలో పెట్టేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. మమ్మల్ని అరెస్ట్ చేస్తాడా, తొక్కిస్తాడా, చంపుతాడా మాకు తెలియదు. మా ముందున్న ఏకైక కర్తవ్యం ఇది మాత్రం, ఈ పోరాటంతో అది రెగ్యులరైజ్ చేసి మా చేతికి కాగితాలు కలెక్టర్ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలం. దీన్ని మొత్తానికి బాధ్యుడు ముఖ్యమంత్రి, ఆయన ఆదేశాలతో ఇక్కడ ఉన్న 3 మంత్రులు. ఈ ఖమ్మం జిల్లాలో అధికారంలోకి వచ్చిన వెనువెంటనే వీళ్ళ యొక్క క్రూర పాలన సాగుతూ ఉన్నది. ఇది పేదలకి వ్యతిరేక ప్రభుత్వం. పేదల్ని హింసించి వాళ్ళని దుర్భరంగా ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి 3 మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని కోరుతున్నాం. అణగారిన వర్గాల పేరు సంపాదించుకుంటున్నటువంటి షెడ్యూల్ కాస్ట్ నియోజకవర్గం నుంచి మంత్రి అయిన మల్లు బట్టి విక్రమార్క, ఇంతమంది వేలాది మంది బాధితుల కన్నీళ్లు తెప్పించిన బట్టి విక్రమార్క రాజీనామా చేయాలి, తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేయాలి, మరొక మంత్రి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలి. కలెక్టర్ ఇక్కడికి వచ్చి వెంటనే వీళ్ళకి హామీ పత్రాలు ఇచ్చి అప్పుడు మాత్రమే ఇక్కడి నుంచి కదులుతామని మేము కరాఖండిగా చెప్తున్నాం. ఇందులో అనవసరంగా అత్యుత్సాహంగా పోలీసులు జోక్యం చేసుకొని ఇప్పటికి 10 మందిని జీబులలో వేసుకొని పోయారు. తప్పు, అలాంటి పనులు చేయొద్దు. ఎటువంటి అత్యుత్సాహం పోలీసులు చేసినా కూడా రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమం విస్తరిస్తుంది అని చెప్తున్నా. 24, 34, 33 జిల్లాల్లో దాదాపు 500 మండలాల్లో ఇలాంటి ధర్నాలు ప్రభుత్వం చవి చూడాల్సి వస్తుంది. రేపే పిలిపిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. అవసరమైతే ఖమ్మం జిల్లా భూబాధితులకి అండగా వీళ్ళ యొక్క సమస్య ప్రపంచానికి తెలవడానికి రాష్ట్ర బంధుని పిలుపు ఇవ్వడానికి కూడా ఎక్కడ తగ్గేది లేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.